హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు చెప్ పవన్ బోడా. ఈ రోజు స్పెషల్ చికెన్ బిర్యానీ. బిర్యానీ అంటే మసాలా పౌడర్స్, గరం మసాలా, బిర్యానీ కచ్చా, బ్లాక్ మసాలా పౌడర్స్ యూస్ చేయకుండా జస్ట్ ఈ మసాలా పౌడర్స్ ఇంట్లో లేనప్పుడు తప్పకుండా నేను చేస్తున్నట్టుగా ప్రిపేర్ చేయండి. జస్ట్ 5-6 రకాల హోల్ స్పైసెస్ తో బిర్యానీ చాలా అథెంటిక్ అండ్ ఒక కొత్త ఫ్లేవర్ ని ఆస్వాదిస్తారు. ఇంకా ఆలస్యం చేయకుండా ప్రిపరేషన్ లోకి వెళ్ళిపోదాం. ముందుగా బాస్మతి రైస్ ని తీసుకొని, అంటే ఈ వీడియో 2 kg బిర్యానీ ప్రాసెస్, బాగా శుభ్రంగా 3 సార్లు అస్సలు నలపకుండా చాలా స్మూత్ గా నెమ్మదిగా క్లీన్ చేసి, అంటే వాటర్ నుండి రైస్ లోపల కనబడుతూ ఉండాలి, అలా కడిగి 1 గంట పాటు నానబెట్టుకోవాలి. బిర్యానీ మ్యారినేషన్ ప్రాసెస్ లో 1.5 kg నుంచి 2 kgs వరకు, అంటే మీకు ఇష్టం వచ్చిన సైజులో చికెన్ కటింగ్ చేసి మొదటగా బిగ్ సాల్ట్ ని వేయాలి. అంటే స్మాల్ సాల్ట్ కంటే బిగ్ సాల్ట్ తోనే ముక్కలు లోపల టేస్ట్ బాగుంటుంది. 1 స్పూన్ల పసుపు పౌడర్ వేసి మీ టేస్ట్ కి తగ్గట్టు కారం యాడ్ చేయండి. ఫ్రెండ్స్, 4-5 హోల్ గ్రీన్ చిల్లీస్ ని వేస్తున్నా, మీరు పేస్ట్ చేసి కూడా వేయొచ్చు, నో ప్రాబ్లం. యాక్చువల్ గా నేను వండర్ హార్ట్ తేజా కారం యూస్ చేశాను. మీరు గ్రీన్ చిల్లీస్ ని ఆయిల్లో ఫ్రై చేసి పేస్ట్ పట్టి కూడా యూస్ చేయవచ్చు. 1 స్పూన్ల హోమ్ మేడ్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి 2-3 స్పూన్ల వరకు ఫైనలీ చాప్డ్ కొత్తిమీర ఆకుల్ని, అలాగే 2-3 స్పూన్ల పుదీనా ఆకుల్ని చల్లేసి 50 ml వరకు లెమన్ జ్యూస్ ని పిండండి. ఫ్రెండ్స్, ఈ లెమన్ ని మీరు ఈ బిర్యానీలో వేసే పెరుగు పులుపుని గమనించి లెమన్ ని పిండండి, సరిపోతుంది. 2-3 సార్లు చెక్ చేసి. ఇప్పుడు ఇదే ప్రాసెస్ లో హోల్ గరం బిర్యానీ మసాలాని వేస్తున్నా. ఈ ప్రాసెస్ తో బిర్యానీ చేస్తే రెగ్యులర్ బిర్యానీ మసాలా పౌడర్స్ తో చేసిన బిర్యానీ టేస్ట్ లా కాకుండా చాలా డిఫరెంట్ గా బాగుంటుంది. ఇదే టైంలో ఫ్రైడ్ ఆనియన్స్ ని చేసుకోవాలి. ఈ ఫ్రైడ్ ఆనియన్స్ యూస్ చేసిన ఆయిల్ తోనే బిర్యానీ ప్రిపేర్ చేయాలి. ఫ్రెండ్స్, స్మాల్ ట్రిక్ చెప్తాను. ఎప్పుడైనా బిర్యానీ చేస్తున్నప్పుడు కరెక్ట్ గా పర్ఫెక్ట్ ఫ్లేవర్ రావాలంటే గ్రౌండ్ నట్ ఆయిల్ ని వాడకూడదు. ఈ పల్లీల నూనె మొత్తం బిర్యానీ ఫ్లేవర్ ని డామినేషన్ చేస్తుంది. ప్యూర్ దేశీ ఘీ తీసుకొని మనం ఆల్రెడీ ఆనియన్ ఫ్రై చేసిన వేడి ఆయిల్ ను ఈ ఘీలో వేసుకొని ముక్కల మీద నుంచి చల్లేసుకోవాలి. ఇప్పుడు చికెన్ ముక్కల్ని మీ చేతులతోనే మసాజ్ చేసినట్టుగా 5-6 నిమిషాల పాటు బాగా నెమ్మదిగా కలిపి 30 నిమిషాల పాటు రెస్ట్ ఇస్తే సరిపోతుంది. ఈ 30 నిమిషాల్లో రైస్ కోసం హాట్ వాటర్ ని ప్రిపేర్ చేసుకోవాలి. కొద్దిగా హాట్ వాటర్ గరం అయ్యాక మీ టేస్ట్ కి తగ్గట్టు సాల్ట్ ని వేసి, అంటే ఎంత పెద్ద షెఫ్ అయినా సరే ఈ వాటర్ ని టేస్ట్ చేసి సాల్ట్ ని చెక్ చేయాలి. 2-3 లెమన్ ని టేస్ట్ కోసం పిండేసి 1 స్పూన్ల హోమ్ మేడ్ అల్లం వెల్లుల్లి పేస్ట్ ని వేసి కొద్దిగా కొత్తిమీర పుదీనా ఆకుల్ని చల్లేసి ఓసారి కలిపి 4-5 పచ్చిమిర్చి వేయాలి. ఫ్రెండ్స్, ఈ ప్రాసెస్ వాటర్ చల్లగా ఉన్నప్పుడు వేయకూడదు. ఎందుకంటే బిర్యానీలో అన్ని మసాలాలు వేసినప్పుడు వాటర్ బాగా బాయిల్డ్ అయ్యి బ్లాక్ అయిపోతుంది, రైస్ కూడా కలర్ చేంజ్ అవుతుంది అని గుర్తుపెట్టుకోండి. 5 రకాల హోల్ గరం బిర్యానీ మసాలాల్ని వేసి 10 నిమిషాల పాటు మరిగించండి బాగా. పది నిమిషాల పాటు బాగా వాటర్ మరిగాక ఆల్రెడీ మ్యారినేషన్ చేసిన చికెన్ ని తీసుకొని 300 గ్రామ్స్ వరకు పెరుగుని వేసి కలిపి 250 గ్రామ్స్ వరకు ఫ్రైడ్ ఆనియన్స్ ని చల్లేసి నెమ్మదిగా కలిపి 500 ml వరకు, ఇది ఖచ్చితంగా చేయాలి, హాట్ వాటర్ ని వేయాలి. ఈ హాట్ వాటర్ తోనే ముక్కలు హండి అడుగు భాగంలో మాడకుండా ముక్కలు బాగా ఉడికి మంచి టేస్ట్ వస్తుంది బిర్యానీ.
ముక్కల్ని బాగా కలిపి హాట్ వాటర్లో బాస్మతి రైస్ని వేయాలి. 70% కుక్ అయిన తర్వాత లేయర్ వైజ్గా చికెన్ మ్యారినేషన్లో వేసుకోవాలి రైస్ని. అంటే రెస్టారెంట్లో బిర్యానీ చేసే వాళ్ళు లేయర్ వైజ్గా తీస్తున్నప్పుడు కొంచెం ఉడికినట్టుగా, అంటే 50% ఉడికిన రైస్నే తీయండి. హోమ్ మేడ్లో అయితే 70, 80, 90, 100% లెక్క లేయర్ వైజ్గా తీసేసుకోండి, సరిపోతుంది. ఓ లేయర్ రైస్ వేశాక కొద్దిగా సాహి జీరాని చల్లండి. ఈ సాహి జీరా వేశాక కొద్దిగా కొత్తిమీర ఆకుల్ని, అలాగే మీ ఆప్షనల్గా మాత్రమే ఫ్రైడ్ ఆనియన్స్ని వేసి మిగతా బిర్యానీ రైస్ మొత్తం తీసేయండి. రైస్ మొత్తం తీసేశాక ఆప్షన్గానే ఫుడ్ కలర్ని వేసి గోధుమ పిండితో అస్సలు స్టీమ్ బయటికి రాకుండా మూత పెట్టేసి ఓ 7 నుంచి 8 నిమిషాల పాటు స్టవ్ హై ఫ్లేమ్లో పెట్టి ఓ 7 నుంచి 8 నిమిషాల పాటు లో ఫ్లేమ్లో దమ్ చేసుకోవాలి. దానంతటా అదే హండి నుండి స్టీమ్ బయటికి వస్తుంది. అలా స్టీమ్ వచ్చాక అప్పుడే మూత తీయకండి. ఓ 30 నిమిషాల పాటు బిర్యానీ రెస్ట్ ఇచ్చేసి మూత తీసేసి సర్వ్ చేసుకోండి. ఫ్రెండ్స్, స్మాల్ రిక్వెస్ట్, ఈ వీడియోకి ఒక లైక్ ఇచ్చి మన ఛానల్ని షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ప్లీజ్ సపోర్ట్ మీ. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. చెఫ్ పవన్ బోడా. గిన్నెలో 1.5 kg నుండి 2 kgs వరకు శుభ్రంగా క్లీన్ చేసి ఒక బడ్లో 8 నుండి 10-12 భాగాలుగా చాప్ చేసుకున్న చికెన్ని వేసి మీ టేస్ట్కి తగ్గట్టు బిగ్ సాల్టే వేయాలి చికెన్ బిర్యానీలో. ఈ సాల్ట్ వేసిన తర్వాత ఒక స్పూన్ల వరకు పసుపు పౌడర్ని చల్లేసుకొని మీ టేస్ట్కి తగ్గట్టు రెడ్ చిల్లీ పౌడర్ యాడ్ చేయండి. ఫ్రెండ్స్, మీకు చికెన్ గ్రేవీ పర్ఫెక్ట్ రెడ్ కలర్లో రావాలంటే కాశ్మీరీ రెడ్ చిల్లీస్ పౌడర్ని యూస్ చేసుకోవచ్చు. కానీ నేను మా అమ్మగారు ప్రిపేర్ చేసి ఇచ్చిన నార్మల్ కారంని యూస్ చేస్తున్నా. ఇప్పుడు ఓ 50 grams వరకు హోమ్ మేడ్ జింజర్ గార్లిక్ పేస్ట్ని యాడ్ చేసి ఓ హాఫ్ కప్లా పెద్దగా చాప్ చేసుకున్న పుదీనాకుల్ని చల్లేసి, అలాగే కొత్తిమీర ఆకుల్ని యాడ్ చేసి ఓ 4-5 పొడువుగా చిరేసుకున్నటువంటి గ్రీన్ చిల్లీస్ని యాడ్ చేసి ఓ 4-5 లెమన్స్ని సీడ్స్ రాకుండా చాప్ చేసి పిండేసిన జ్యూస్ని కూడా బిర్యానీ టేస్ట్ కోసం వేయండి. ఇప్పుడు ఓ 50 గ్రాముల వరకు ప్యూర్ దేశీ ఘీని యాడ్ చేసి ఇంకో 50 గ్రాముల వరకు వెజిటబుల్ ఆయిల్ని లేదా ఆనియన్స్ ఫ్రై చేసుకున్న ఆయిల్ని కూడా వేసి జస్ట్ 5-6 నిమిషాల పాటు బాగా చికెన్కి మసాజ్ చేసినట్టుగా మిశ్రమం మొత్తం బాగా పట్టించి ఓ 30 నిమిషాల పాటు రెస్ట్ ఇవ్వండి. ఓ 30 నిమిషాల తర్వాత మన బిర్యానీ మసాలాలైన బిర్యానీ బ్లాక్ మసాలాని ఓ 20 గ్రాముల వరకు, బిర్యానీ కచ్చా మసాలాని ఓ 20 గ్రాముల వరకు చికెన్ మీద నుండి చల్లేసుకొని మళ్ళీ ఓ 5-6 నిమిషాల పాటు చికెన్ ముక్కలకి మసాజ్ చేసినట్టుగా నెమ్మదిగా కలిపి మళ్ళీ ఓ 10-15 నిమిషాల పాటు రెస్ట్ ఇవ్వండి. ఇప్పుడు ఓ 10-15-20 నిమిషాల తర్వాత ఓ 150 grams వరకు బ్రౌన్ ఆనియన్స్ని చల్లేసుకొని ఓ 2-3 నిమిషాల పాటు కలిపి, అంటే స్పీడ్గా కాకుండా నెమ్మదిగానే కలుపుకోవాలి. నెమ్మదిగా కలిపిన తర్వాత ఓ 400 గ్రాముల వరకు గడ్డ పెరుగుని చల్లేసుకోవాలి. ఈ పెరుగుని వేసి నెమ్మదిగానే ఓ 2-3 నిమిషాల పాటు కలపాలి. ఫ్రెండ్స్, ఈ చాలామంది బిర్యానీ మ్యారినేషన్ ప్రాసెస్ని ఎక్కువగా కలిపితే ఎక్కువ టేస్ట్ వస్తుందేమోనని బాగా స్పీడ్గా గోధుమ పిండిని కలిపినట్టుగా కలుపుతారు. అలా కలపకూడదు. అలా కలపడం వలన బిర్యానీ కొంచెం టేస్ట్ వగరుగా అయ్యి చేదయ్యే ఛాన్స్ ఉంది. ఇప్పుడు బిర్యానీ రైస్ బాయిల్ చేయడానికి సిద్ధం చేసుకున్న హాట్ వాటర్ని ఓ 200 grams వరకు ఈ చికెన్ మ్యారినేషన్ ప్రాసెస్లో వేసి ఓసారి కలుపుకొని ముక్కల్ని హండి అడుగు భాగంలో సమానంగా పరుచుకోండి. ఇప్పుడు బిర్యానీ రైస్ బాయిల్ చేసుకునే హాట్ వాటర్లో వేసే మసాలాల ఇంగ్రీడియంట్స్ గురించి చెప్తాను. ఫ్రెండ్స్, ఇలా సలసల మరుగుతున్న హాట్ వాటర్లో మాత్రమే, అంటే చల్లగా ఉన్న వాటర్లో ఈ మసాలా ఇంగ్రీడియంట్స్ వేయకండి. ఇలా మరుగుతున్న హాట్ వాటర్లోనే ముందుగా ఓ స్పూన్ల వరకు ప్యూర్ దేశీ ఘీని వేసి మీ టేస్ట్కి తగ్గట్టు సాల్ట్ అడ్జస్ట్ చేసుకొని ఓ 2-3 జాపత్రి, ఓ 4-5 దాల్చిన చెక్క, ఓ టీ స్పూన్ల లవంగాలు,
ఓ 4-5 ఇలాచి, కొద్దిగా పుదీనాకుల్ని, కొద్దిగా కొత్తిమీరాకుల్ని వేసి ఓ 2 సీడ్స్ రాకుండా చాప్ చేసుకున్న లెమన్ని పిండండి. ఈ లెమన్స్ని పిండేసిన తర్వాత మసాలా అంతా బాగా ఓ 10-15 నిమిషాల పాటు మాత్రమే ఈ హాట్ వాటర్లో మరిగించి అంతా బయటికి డస్ట్బిన్లో పడేయండి. ఫ్రెండ్స్, ఈ మసాలాల్ని తీయడం మర్చిపోకండి. ఇప్పుడు దాదాపు 1.5 కిలోల బిర్యానీ బాస్మతి రైస్ని తీసుకొని ఓ 4 సార్లు రైస్ విడగకుండా నెమ్మదిగా కడిగి ఓ గంట పాటు నానబెట్టి ఇలా మరుగుతున్న హాట్ వాటర్లో వేసుకొని ఓ 10-15 నిమిషాల్లో ఈ రైస్ క్వాలిటీ మీద డిపెండ్ అయ్యి ఓ ఆల్మోస్ట్ 80% రైస్ ఉడకాలి. అప్పటి వరకు కుక్ చేసుకొని మనం ఆల్రెడీ మ్యారినేషన్ చేసి పక్కన పెట్టేసుకున్న చికెన్ మీద నుండి ముందుగా ఓ 2 లేయర్ రైస్ తీయండి. ఓ 2 లేయర్ల రైస్ తీసిన తర్వాత ఓ టీ స్పూన్ల గ్రీన్ కార్డమమ్ పౌడర్ చల్లేసుకొని ఓ స్పూన్ల సాహి జీరా చల్లండి. ఫ్రెండ్స్, ఈ సాహి జీరాని హాట్ వాటర్లో వేయకుండా ఇలా రైస్ లేయర్ వైజ్గా తీస్తున్నప్పుడే చల్లండి. కొద్దిగా పుదీనా ఆకుల్ని చల్లేసుకోండి. ఫ్రెండ్స్, ఈ పుదీనా ఆకుల్ని చివర్లో రైస్ తీసినప్పుడు వేయకుండా ఇలా లేయర్ మధ్యలోనే వేయండి. కొద్దిగా బ్రౌన్ ఆనియన్స్ని చల్లేసుకొని ఆల్మోస్ట్ రైస్ మొత్తం మరుగుతున్న హాట్ వాటర్ నుండి తీసేయండి. రైస్ మొత్తం బయటికి తీసేసిన తర్వాత కొద్దిగా ఇలాచీ పౌడర్ని, కొద్దిగా బ్రౌన్ ఆనియన్స్ని, కొద్దిగా కొత్తిమీర ఆకుల్ని ఓ 2-3 టేబుల్ స్పూన్ల వరకు ప్యూర్ దేశీ ఘీని యాడ్ చేయండి. ఫ్రెండ్స్, ఈ ఇలాచీ పౌడర్ అనేది మీ ఆప్షనల్. ఇది జస్ట్ బిర్యానీ ఫ్లేవర్ బాగా రావడానికే తప్ప టేస్ట్ కోసం కాదు. ఇప్పుడు ఒక కప్ల కాజు చల్లేసుకొని మన ఇంట్లో ఉన్న స్టవ్ మీద ముందుగా ఒక మందంపాటి రోటీ ప్రిపేర్ చేసుకునే తవ్వ లాంటిది పెట్టి గోధుమ పిండితోనైనా పర్లేదు, కాటన్ క్లాత్తో అయినా పర్లేదు, హండి అడుగు భాగంలో స్టీమ్ అనేది బయటికి రాకుండా మూత పెట్టేసి ఓ 10-15 నిమిషాల పాటు అంటే 20 నిమిషాల లోపే స్టీమ్ అనేది దానంతటా అదే బయటికి రావాలి. అప్పటి వరకు దమ్ చేసుకొని స్టవ్ ఆఫ్ చేసి ఓ 30 నిమిషాల పాటు రెస్ట్ ఇవ్వండి. దాదాపు ఓ 30 నిమిషాల తర్వాత మూత తీసేసి సర్వ్ చేసుకోండి. బై ద వే ఫ్రెండ్స్, స్మాల్ రిక్వెస్ట్, మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని ఆల్ అని యాక్టివ్ చేయండి. ఎవరికైనా నేనే స్వయంగా చేసి ఇస్తున్న బిర్యానీ కచ్చా మసాలా, బిర్యానీ బ్లాక్ మసాలా పౌడర్స్ కావాలి అనుకుంటే ఈ స్క్రీన్ మీద ఉన్న నా వాట్సాప్ నంబర్కి, మెయిల్ ఐడికి కాంటాక్ట్ అవ్వండి. చాలామంది మన ఛానల్ని ఆల్ అని యాక్టివ్ చేయడం మర్చిపోయారు, బెల్ ఐకాన్ని. అందుకని ఒకసారి చెక్ చేసుకోండి. ప్లీజ్ సపోర్ట్ మీ. Thank you for watching. Chappavan Boda.